పెంతెకొస్తు సహవాసం వాగ్దాన ఫలము పరలోక అగ్ని ద్వార పామరులు శుద్ధియాయే. పెంతెకొస్తు సహవాసం వాగ్దాన ఫలము పరలోక అగ్ని ద్వార పామరులు శుద్ధియాయ్. పేతురు సందేశం ప్రజలకేమో రక్షణ ప్రవహించే శుభవార్త పరిశుద్ధులచే. పేతురు సందేశం ప్రజలకేమో రక్షణ ప్రవహించే శుభవార్త పరిశుద్ధులచే. చెట్టునకు మంచువలె భూమికి వెలుగువలె విత్తనముకు నీరువలె నాకు నీ ప్రభావం. చెట్టునకు మంచువలె భూమికి వెలుగువలె విత్తనముకు నీరువలె నాకు నీ ప్రభావము. అవసరమయ్యా అభిషేకించు, నాకు అవసరమయ్యా నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నింపు, పరిశుద్ధ పరచుము. పరిశుద్ధాత్ముడా నన్ను శుద్ధీకరించుము, నా ప్రియ శుద్ధాత్ముడా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. అందును బట్టి ప్రభునకు స్తోత్రములు. రేపటి దినాన పునరుత్థాన ఆదివారం మనం వినబోచున్న వర్తమానములు, చదువునైన వాక్య పఠనములు సాయంకాల వేళ మీకు గ్రూపు నందు అందించబడుతున్నాయి. అటు విధంగా సిద్ధపడాలని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. సంతోషం. నేటి దినము నుండి మనము నిర్గమాకాండము 31వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలను మనం ధ్యానం చేయబోచున్నాం. ఈ వచనాలలో యూదా గోత్రికుడైన బెసలేలును గూర్చి మనం చదవబోచున్నాం. రండి దేవుని వాక్యములోనికి. 1-2 వచనములు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనుమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. సియోనులో నుండి మీ కృపా కనికరములు తోడై ఉండునుగాక. మేలు చేత నడిపించమని, రహస్య రాకడ కొరకే సిద్ధపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వచనాలలో బెసలేలు అనబడినటువంటి ఒకరిని గూర్చి మనము వినియున్నాము. ఈ బెసలేలు 12 గోత్రాలలో ఒకటైన యూదా గోత్రములో జనించినవాడు. ఇతని తండ్రి పేరు ఊరు, తన తాతగారి పేరు హూరు. యూదా గోత్రం. ప్రియులారా, అయితే ఈ బెసలేలు అనబడిన వ్యక్తి దేవుని గుడారమందు అవసరమైనటువంటి పనిముట్లను తయారు చేయుటలో నైపుణ్యత కలిగిన వాడు అని మనం చెప్పవచ్చును. విచిత్రమైన పనులను కల్పించుటకును,
బంగారుతోనూ వెండితోనూ ఎత్తడితోనూ పనులు చేయుటకును, రత్నములను పొదుగుటకును సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞానముతో విద్యతో వివేకముతో సమస్తమైన పనులను నేర్పువానికి కలుగునట్లుగా వానిని దేవుడట దేవ ఆత్మ చేత బెసలేలు నింపి ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఈ బెసలేలును గూర్చి మనం క్లుప్తముగా చిన్న మాటలు మనం వినబోతున్నాం. ప్రియులారా, బెసలేలు అనే మాటకు అర్థము దేవుని నీడలో, దేవుని నీడలో అని అర్థం. అంటే దేవుని నీడలో ఇతడు దాచబడ్డాడు అని అర్థము. ప్రియులారా, అయితే ఈ యొక్క బెసలేలు గుడారమందు ఉండిన ప్రతి పనిముట్లను అన్నింటినీ తయారు చేయుటలో బహు నేర్పరితనము కలిగిన వాడని మనం ఆల్రెడీ చదివి ఉన్నాము. అయితే ఈ పని కొరకు దేవుడు ఈ బెసలేలును పిలిచితిని అని ప్రభువు చెప్పారు. అంటే దేవుని పని ఏదైనా చేయుటకు గాను దేవుని యొక్క పిలుపు ఎంత శ్రేష్టమైనదో కదా. సాధారణంగా కొందరు సేవకు వచ్చిన తర్వాత వారు ఇచ్చుచున్నటువంటి సాక్ష్యాలు మనం విన్నప్పుడు వారిలో కొందరు ఇలాగ నేను పలానా పనిలో ఉండగా, పలానా వ్యాపారం చేసుకొని చుండగా, పలానా సమయంలో బలహీనుడనై ఉండగా దేవుడు నన్ను పిలుచుకున్నాడండి, అబ్రహామును పిలిచినట్లుగా నన్ను పిలుచుకున్నాడండి, సమస్తాన్ని విడిచొచ్చి పరిచర్య చేస్తున్నాను అనేటువంటి సాక్ష్యములు ఎంతోమంది సేవకుల దగ్గర మనం వింటూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని గుడారమును నిలవబెట్టుటకు గాను, దేవుని యొక్క గుడారములో దేవుని మహిమ కొరకు వాడబడే ప్రతి పనిముట్టును బెసలేలు తయారు చేయుటకు గాను బెసలేలును దేవుడు పిలిచి ఉన్నాడు. దేని కొరకు? గుడారములో పరిచర్య జరుగుటకు గాను, అవసరమైన వస్తువులను రూపకల్పన చేయుటకు గాను, అదే తయారు చేయుటకు గాను బెసలేలు పిలువబడ్డాడు. ప్రియులారా, మరి నేనంటాను, ఈనాటి కాలంలో నీవే ఒక ఆలయం, నేనే ఒక ఆలయం, మనమే దేవుడు నివసించే మందిరములో వస్తువులను బెసలేలు తయారు చేశాడు, సిద్ధపరిచాడు. నేనంటాను, దేవుడు నివాసముండే గుడారాన్ని ఒక భక్తుడు ఆత్మపూర్ణునిగా ఉండి ఎలాగున చేయగలిగాడో, ఈరోజు దేవుని పిల్లలుగా మనం ఈ లోకంలో దేవుడు నివాసం ఉండబోయే మనుష్య హృదయం అనే గుడారాలను మనం అమర్చాలి. ఆమేన్. ఆత్మీయులారా, వింటున్నారా? ఆనాడు గుడారంలో అవసరమైన సామాగ్రి, గుడారంలో దేవుడు ఉండునట్లుగా సమస్తాన్ని ఎలాగున అమర్చారో, అలాగే ఈనాడు దేవుని పిల్లలుగా మన జీవితంలో ఆత్మ సంబంధమైన గుడారములను కట్టుటకు గాను, దేవుని ఇంటిలోనికి వారిని చేర్చుటకు గాను దేవుని పిల్లలమైన మనము అట్టి జ్ఞాన ఆత్మ నింపుదల నడిపింపు కొరకే ప్రార్థించుచు ఈ భూమి మీద మనము దేవుని నివాస స్థలములను మనం ఏర్పరచాలి. ఆమేన్. ప్రియులారా, బెసలేలు యూదా గోత్రమని తన తండ్రి తాతగారు హూరులు అంటూ దేవుని వాక్యంలో మనం చూచాం. అయితే ప్రియులారా, తన తాతగారు చేయలేని పనులు,
తండ్రి గారు చేయలేని పనులు ఎవరు చేయగలిగారంటే బెసలేలు చేయగలిగాడు. బెసలేలు ఆ తరానికి అవసరం దేవుని ఇల్లు కట్టడానికి గాను. ఈ దినాన్న ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మన చుట్టూ కూడా దేవుని కొరకు నిలయంగా మారవలసిన ఆలయం అనబడిన దేహాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఒక మాటను మనం ఎరుగుదుము గాక. ఈనాడు బెసలేలు కట్టినటువంటి గుడారంలో ప్రభు ఉండరు. దేహమనే ఆలయంలో గుడారంలో ప్రభు ఉండడానికి ఇష్టపడుతున్నారు. కనుక మనము ఆధ్యాత్మికంగా ఆత్మ సంబంధమైనటువంటి వాటిని మనము సిద్ధపరుచుకుని రక్షణ లేని పాపుల మధ్యలకు మనం వెళ్ళినప్పుడు, మారు మనస్సు లేని ప్రజల యొద్దకు వెళ్ళినప్పుడు, మన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికుల మధ్యలోకి మనం వెళ్ళినప్పుడు, ఒక బెసలేలు గుడారంలో ప్రతి అవయవాన్ని ఎంత చక్కగా అమర్చగలిగాడు. జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనుష్య హృదయాలలో కూడా అట్టి శ్రేష్టమైన తీర్మానంతో, అట్టి స్థిరమైన నమ్మకముతో అనేకులు దేవుని కొరకు ఒక ఆలయములుగా మలచబడుదురు కాక. ప్రియులారా, మరి బెసలేలు దేవుని ఆత్మతో నింపబడి గుడారపు నిర్మాణంలో పాలిభాగస్తుడయ్యాడు. ఈనాటి కాలంలో ఎంతోమంది అటు రక్షణకు దూరంగా ఉండిన వారు, రక్షణ ఆనందానికి దూరంగా ఉండినటువంటి వారి జీవితాల్లో దేవుడే గొప్ప పెను మార్పును తీసుకొచ్చి తన ఆలయములుగా వారిని మలచునుగాక. ఆమేన్. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. బెసలేలు మహిమ కలిగిన గుడారపు నిర్మాణం చేసినట్లుగా అయ్యా, ఈ కడవరి కాలంలో దేహం అనే ఆలయములు అనేకములుగా లేపబడి దైవ కృపను పొందుదుము గాక. ఆమేన్. తండ్రి దేవ స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, దీవించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.